నేను రవిశేఖర్. రుచి కౌర్లకి స్వాగతం. ఈ మధ్య శ్రీమతి రాణి శర్మ గారు, ఆమె రైటర్, హిస్టోరియన్ అండ్ హెరిటేజ్ యాక్టివిస్ట్, ఆమెను కలవడం జరిగింది. ఈ తథాగతుని అడుగుజాడలు అనే పుస్తకాన్ని ఆమె తీసుకొచ్చారు. మరో రచయిత ఉణుదుర్తి సుధాకర్ గారు కూడా ఈ పుస్తకానికి సహరచయిత. ఆమె ఈ ఉత్తరాంధ్ర ప్రాంతంలోని విశాఖపట్నం చుట్టుపక్కల ఉన్న బౌద్ధారామాల్ని చాలా విస్తృతంగా సందర్శించి పరిశీలించి కొన్ని వేల సంవత్సరాల క్రితం విరాజిల్లిన ఒక గొప్ప ధర్మాన్ని గురించి, సంస్కృతి గురించి ఆమె ఈ పుస్తకంలో చాలా సమగ్రంగా వివరించడం జరిగింది. దీని గురించి చర్చిద్దామని ఆమెని కలవడం జరిగింది. ఇంగ్లీష్లో కూడా ఈ పుస్తకం తర్వాత వచ్చింది, ద బుద్ధ ఇన్ మై బ్యాక్ యార్డ్ అని చెప్పి. ఆమె ఉత్తరాంధ్రనే కాదు, ఆమె హైదరాబాద్లో ఉన్నప్పుడు అక్కడి హెరిటేజ్ ప్రాంతాలను పరిశీలించి రీసెర్చ్ చేసి వాటి పరిరక్షణ కోసం కూడా అక్కడ కృషి చేశారు. దానికి సంబంధించి ఓ పుస్తకం తీసుకొచ్చారు, ది దేవుడీస్ ఆఫ్ హైదరాబాద్ అని చెప్పి. ఆమె కేవలం రైటర్ మాత్రమే కాదు, పుస్తకాలు తేవడం మాత్రమే కాదు, ఈ పరిరక్షణ కోసం, హెరిటేజ్ ప్రాంతాల పరిరక్షణ కోసం ఆమె కొట్లాడతారు. అవసరమైతే లీగల్ బ్యాటిల్ కూడా చేస్తున్నారు కూడా. ఆమె ఇంకో పుస్తకం కూడా తీసుకొచ్చారు, ది బాయ్ హూ వాంటెడ్ టు నో మోర్. ఆమె భర్త రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్, ప్రభుత్వంలో అనేకమైన ఉన్నత పదవుల్ని ఆయన నిర్వహించారు, శ్రీ ఈఏఎస్ శర్మ గారు. ఆయనకి సంబంధించిన ఒక మెమోయర్. ఆయన కూడా సమాజ హితం కోసం ఆయన గళం విప్పుతూ ఉంటారు, అవసరమైనప్పుడల్లా కలం చులిపిస్తూ ఉంటారు కూడా. రాణి శర్మ గారు వెంకటేశ్వర యూనివర్సిటీలో ఎంఏ హిస్టరీ చేశారు, ఉస్మానియా యూనివర్సిటీలో ఎంఫిల్ చేశారు, రీసెర్చ్ చేశారు. అలాగే ఢిల్లీలో స్కూల్ పిల్లలకి చరిత్ర పాఠాలు చెప్పారు, పొలిటికల్ సైన్స్ పాఠాలు చెప్పారు. రాణి శర్మ గారు మేము కలిసినప్పుడు అనేకమైన అద్భుతమైన విషయాల్ని మాకు చెప్పారు, షేర్ చేసుకున్నారు. మీరు కూడా వినండి. నమస్తే మేడం, ముందుగా మీకు అభినందనలు. ఎందుకంటే తథాగతుని అడుగుజాడలు ఇంచుమించు ఒక 192 పేజీల పుస్తకం ఇది. అయితే దీంట్లోని ఈ ఉత్తరాంధ్ర, విశాఖపట్నం చుట్టుపక్కల ఉన్న ఒక గొప్ప చరిత్ర అండ్ అప్పట్లో విరాజిల్లిన, ఒక క్రీస్తుపూర్వం ఒక 200 సంవత్సరాల క్రితం విరాజిల్లిన ఒక గొప్ప ధర్మం గురించి, ఈ చుట్టుపక్కల ఇన్ని ఆనవాళ్ళు ఉన్నాయా, ఇన్ని అవశేషాలు దొరికాయా, ఇవన్నీ కూడా ఈ పుస్తకం చదివిన తర్వాత మనకి అర్థమైంది. అనదర్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఈ చిన్న పుస్తకంలో మీరు బౌద్ధ ధర్మాన్ని గురించి వివరించారు, బౌద్ధ భిక్షువుల జీవన విధానం గురించి వివరించారు. అండ్ వీటన్నిటిని మించి ఇక్కడ ఉన్న ఒక 10-15 ఆరామాల గురించి మీరు చాలా చక్కగా చెప్పారు. సో ఇది ఒక సమగ్రమైన ఒక ఐడియా ఇస్తుంది. అట్లీస్ట్ బౌద్ధం గురించి తెలుసుకోవాలి అనుకునే వాళ్ళకి, ఈ చుట్టుపక్కల ఈ ప్రదేశాలు చూడాలి అనుకునే వాళ్ళకి ఇది ఒక సమగ్రమైన అవగాహన ఇస్తుంది. అందుకు ముందుగా మీకు అభినందనలు. అయితే ఈ ప్రాంతంలో మీరు బాగా విస్తృతంగా పర్యటించినట్టు మాత్రం తెలుస్తున్నది. మీరు ప్రయాణం చేశారు, అక్కడ ఉండే స్థానికులతో మాట్లాడారు, విషయాలు సేకరించారు. అపార్ట్ ఫ్రమ్ డాక్యుమెంట్స్, ఇన్స్క్రిప్షన్స్, వాటితో పాటుగా ముఖ్యంగా ఈ ప్రయాణం చేస్తున్నప్పుడు ఈ పుస్తకం తేవాలి అనిపించిందా, లేకపోతే ఈ పుస్తకం తేవాలని చెప్పి రీసెర్చ్ కానీ ప్రయాణం కానీ చేశారా? మొత్తానికి దీనికి, ఈ ప్రాజెక్ట్కి సంబంధించిన ఇన్స్పిరేషన్ ఏమిటి? నాకు చిన్నప్పటి నుంచి కూడా హిస్టారికల్ కాంటెక్స్ట్ గురించి, హిస్టరీ గురించి, అవశేషాల గురించి మా పేరెంట్స్ ద్వారా వచ్చిన ఒక వారసత్వం అనండి, ఒక లవ్ ఆఫ్ హిస్టరీ అనండి. ఏ ఊర్లో ఉంటే ఆ ఊర్లోనే నాకు ఆ హిస్టరీ వెతికి పైకి తీసుకొచ్చి రాసే ఒక ఉత్సాహం ఎప్పుడు ఉంటుంది. అది ఒక చాలా డీప్ అర్జ్. అది హైదరాబాద్లో ఉన్నప్పుడు నేను దేవుడీస్ ఆఫ్ హైదరాబాద్ అని రాశాను. అది ఒక 3 ఏళ్ళు చాలా గట్టిగా రీసెర్చ్ చేసి, చాలా కష్టపడి, సాలార్జంగ్ మ్యూజియంలో 45 డిగ్రీస్ టెంపరేచర్లో, అక్కడ ఫ్యాన్లు, ఏసీలు లేవు, అక్కడ కూర్చుని చెమటలు కారుతుంటే రీసెర్చ్ చేసి ప్రజల్ని, లోకల్ పీపుల్తో మాట్లాడి అది తీసుకురావడం జరిగింది.
ఈ బుద్ధిజం గురించి ఈ ఉత్తరాంధ్రలో ఉన్న బుద్ధిజం గురించి ఇలా రాయాలని మీకు అదా ఇదా అని అడిగారు మీరు. ముందు పుస్తకం కోసం రాసారా? లేకపోతే రీసెర్చ్ వల్ల జరిగిందా అని. మీరు నిజంగా జాగ్రత్తగా చూస్తే భారతదేశంలో ఎర్లియెస్ట్ హిస్టరీ అన్నది దాని యొక్క అవశేషాలు మనకు బౌద్ధంలోనే దొరుకుతాయి. అసలు భారతదేశంలో ఓల్డెస్ట్ మాన్యుమెంట్ ఏది అంటే రాజగృహలో ఒక సైక్లోపియన్ వాల్ అని చూపిస్తూ ఉంటారు. మరి రాజగృహాన్ని రూల్ చేసిన రాజులు, మగధ రాజులు, వాళ్ళందరూ కూడా బౌద్ధులే. వాళ్ళందరూ కూడా బౌద్ధం యాక్సెప్ట్ చేశారు. సో దేశంలో మొట్టమొదట అవశేషాలంటూ కనిపిస్తే అవన్నీ బౌద్ధం యొక్క తాలూకు ఉన్నవే మనకు కనపడతాయి. ఆశ్చర్యం ఏంటంటే నేను ఢిల్లీలో ఉన్నప్పుడు తరచూ సెలవులకి ఇక్కడికి వచ్చినప్పుడు కృష్ణశాస్త్రి గారు ఆ రోజుల్లో డైరెక్టర్ ఆఫ్ ఆర్కియాలజీగా ఉండేవారు. ఆయనతో నేను ఎంఫిల్ ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నప్పుడు రీసెర్చ్ చేసేదాన్ని. ఆయన దగ్గరికి తరచూ వెళ్ళేదాన్ని. ఆయన టైంలో చాలా బాగా మెయింటైన్ చేసేవారు గన్ ఫౌండరీలో డిపార్ట్మెంట్ ఆఫ్ ఆర్కియాలజీ, స్టేట్ డిపార్ట్మెంట్. ఆయన వెళ్ళినప్పుడు చెప్తూ ఉండేవారు, అమ్మ ఇక్కడ ఈ తొట్లకొండ దొరికింది, ఇలా బావుకొండ దొరికింది, పావురాలకొండ దొరికింది. అంటే మేము విశాఖపట్నం వచ్చినప్పుడు నా ఫ్యామిలీ అందరికీ కూడా హిస్టరీ మీద చాలా ప్రేమ అనమాట. ఒక ఒక అదొక తపనలా ఉండేది, వెళ్ళాలి చూడాలి అని. సో మేమందరూ పరిగెట్టుకెళ్ళి చూసేవాళ్ళం. ఆ రోజుల్లో రోడ్లు లేవు, పైకి వెళ్ళడానికి మెట్లు లేవు. అయినా కూడా వెళ్ళి ముళ్ళు అన్నీ గుచ్చుకుంటుంటే వెళ్ళి వాటిలో వెళ్ళి మేము చూసి ఆ ఆనందం, చెమటలు కక్కుకుంటూ వేడిలో, ఎండాకాలంలోనే వచ్చేవాళ్ళం. ఆ వేడిలో చూసి వాళ్ళు ఎప్పుడో 2300 సంవత్సరాల క్రితం వాళ్ళు ఇక్కడ ఉండి వదిలేసి వెళ్ళిపోయింది నేను ఇలా ముట్టుకుంటున్నాను, నేను దాన్ని చూస్తున్నాను అంటే అది ఒక ఆనందం అనమాట. మనం హిస్టరీని నిజంగా ఇలాగ వేలుతో ముట్టుకుంటున్నానా అని. నేను ఒక సెంటెన్స్ రాశాను, హౌ ఆఫెన్ డస్ హిస్టరీ కమ్ నాకింగ్ ఎట్ యువర్ డోర్ అని ఇంగ్లీష్ పుస్తకంలో రాశాను. సో అది నిజంగానే మనకి ఒక ఏదో బై యాక్సిడెంట్ దొరికింది. తొట్లకొండ, బావికొండ, పావురాలకొండ కూడా బై యాక్సిడెంట్ దొరికాయి. నేవీ వాళ్ళు ఏదో సర్వే చేయడం, అదే మనకి దొరకడం. సో అది అయిన తర్వాత నాకు ఒక మనసులో ఎప్పుడు అనిపించేది, ఈ 3 సముద్ర తీరంలో ఉన్నాయి, కొండల మీద ఉన్నాయి. అయ్యాక అక్కడ మీరు ఇందాక అన్నట్టు శ్రీకాకుళం సైడు కళింగపట్నం అండి, వంశధార దగ్గర సాలిహుణ, అవన్నీ చాలా ఉన్నాయి. ఇటేపు వస్తే మీకు మన అనకాపల్లి దగ్గర బొజ్జనకొండ అవన్నీ ఉన్నాయి. అది కొంచెం సముద్రానికి దూరం, కానీ అవి కూడా కొండ మీద ఉన్నాయి. ఇది ఇట్లా ఐసోలేషన్లో ఎలా ఉంటాయి? ఒక 5-6 మహాక్షేత్రాలు ఇలాగ అబ్రప్ట్గా ఇక్కడ బిగిన ఇక్కడ ఎండ్ అయిపోవు కదా. దానికి ఏదో అటు ఇటు కంటిన్యూటీ ఉండాలి. నేను కృష్ణశాస్త్రి గారిని ఇదే క్వశ్చన్ అడిగినప్పుడు ఆయన అన్నారు, అమ్మ ఆంధ్రదేశంలో మనం చేసిన రీసెర్చ్ ఒరిస్సాలో జరగలేదు, ఒరిస్సాలో ఉంటాయి, ఏదో ఇటు ఫ్యూచర్ పాయింట్ దొరుకుతాయేమో అని ఆయన అన్నారు. సో అట్లీస్ట్ ఆంధ్ర కోస్ట్లో మీరు ఈ కోస్ట్ నుంచి ఆ కోస్ట్ దాకా ఉండాలి అని ఒక ప్రగాఢమైన నాకు ఫీలింగ్ ఉండి ఈ ఎక్స్ప్లోరేషన్ అంటూ మొదలెట్టాం. ఆ రోజుల్లో నా అదృష్టవశాత్తు నాకు చాలా నా ఇంట్రెస్ట్ని షేర్ చేసుకునే చాలామంది నాకు పరిచయం అయ్యారన్నమాట. ఈ ఊర్లో రామయ్య గారు అని ఒక ఆయన ఉండేవారు, పెద్ద మనిషి ఆయన. అలాగే ఒక రిటైర్డ్ స్కూల్ టీచరు, ఒక రిటైర్డ్ రెవెన్యూ ఆఫీసరు, ఒక రిటైర్డ్ స్పోర్ట్స్ అథారిటీ మ్యాన్. ఆయనకి హిస్టరీకి బౌద్ధానికి ఏం సంబంధం లేదు. వీళ్ళందరూ తారసపడ్డారు. ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ కూడా మీరు సాఫ్ట్వేర్ కుర్రాడు ఆదిత్య మాధవ్ అని రాశారు మీరు. సో మాకు ఎవరిని వెతుక్కుని దగ్గరకు వచ్చామో నాకు తెలియదు. నేను వెళ్ళి రామయ్య గారిని చూస్తే రామయ్య గారు నా గురించి ఇంకెవరికో చెప్తే వాళ్ళిద్దరికి తెలిస్తే హెసిటేట్ చేస్తూ 2-3 నా ఇంటికి వచ్చారు, మేడం మీతో మాట్లాడొచ్చా అనుకుంటూ. తీరా మాట్లాడితే మేము గంటల సేపు మాట్లాడుకున్నాం. విషయం ఏమిటి? ఇదే నార్త్ కోస్ట్లో ఆంధ్రాలో ఎన్ని బుద్ధిస్ట్ సైట్లు నాకు తెలిసినవి కొన్ని, వాళ్ళు చెప్పినవి చాలా ఎక్కువ. మాకెక్కడ దొరికిందండి అంటే మాకెక్కడ దొరికిందండి అంటే మాకెక్కడ దొరికింది. అలాగా మేము విజయవాడ, తెనాలి కింద దాకా వెళ్ళిపోయి నెల్లూరు నుంచి మాకు ఇక్కడ అర్థమైంది. ఆల్ అలాంగ్ ద కోస్ట్ బుద్ధిస్ట్ సైట్లు ఉన్నాయి. అండ్ బుద్ధిస్ట్ సైట్లన్నీ కూడా వర్తకానికి మ్యూచువల్గా, వర్తకానికి బుద్ధిస్ట్ సైట్లకి సింబయాటిక్ రిలేషన్షిప్ అంటాం. వాళ్ళ రెండింటికి కనెక్షన్ ఉంది. ఎక్కడ వర్తకం జరిగిందో అక్కడ బుద్ధిజం బాగా ప్రజ్వలిల్లింది. మరి వాళ్ళే బౌద్ధానికి
పోషణ పోషకులు ఇచ్చారు. అనుకోండి, అయ్యాక ఫాలోయర్స్ అనండి. వీళ్ళు వాళ్ళకి రక్షణ ఇచ్చేవారు. ఉమ్. బుద్ధిస్ట్ మొనాస్ట్రీస్లో వాళ్ళు ఉండేవారు అని నాకు ఓ ప్రగాఢమైన ఒక ఫీలింగ్ ఉంది. ఎందుకంటే మన తొట్లకొండలో కాయిన్స్ దొరికాయి, అవును. రోమన్ కాయిన్స్. ఎక్కడ దొరికాయి? వాళ్ళ రూమ్స్లో, అంటే మాంక్స్ ఉండే వాళ్ళు, బౌద్ధ భిక్షువులు ఉండే వాళ్ళ రూమ్స్లో దొరికాయి, వరండాల్లో దొరికాయి. అంటే ఇప్పుడు మరి అక్కడ వాళ్ళు ఉండేవారేమో. ఒక అనుమానం ఏంటంటే, మనకి చిన్నప్పటి నుంచి మన ఆంధ్రదేశంలో దక్షిణ ఇవ్వడం ఒకటి, అవును అవును అది అలా ఇచ్చారా? అలా ఇచ్చారా? లేకపోతే వర్తకులు ఇక్కడ ఉండేవారా? మీకు బొజ్జన్న కొండలో సముద్రగుప్తుడి కాయిన్, గోల్డ్ కాయిన్ దొరికింది. ఉమ్. మరి సముద్రగుప్తుడు దండయాత్రకు వచ్చి అక్కడికి వెళ్ళి గోల్డ్ కాయిన్ ఇచ్చాడా? అది అక్కడికి ఎలా వెళ్ళింది? ఇవన్నీ క్వశ్చన్స్ అన్నమాట. అదేలేండి, మొత్తం వెరీ మీద ఈ ఫ్యాసినేటింగ్. ప్రయాణం చేసిన తర్వాత సరే ఇది పుస్తకంలా రావాలని మీకు ఇవన్నీ జిగ్సా పజల్ అనుకోండి. ఇది ఒక అంత దగ్గరికి తీసుకొస్తే, కన్సాలిడేట్ చేస్తే ఒక బుక్ థాట్ తర్వాత వచ్చింది. కరెక్ట్. ఒక ఉత్సాహం, కనుక్కోవాలి, కనిపెట్టాలి, వీళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ మనం షేర్ చేయాలి, వాళ్ళది మనం తెలుసుకోవాలి. ఈ యొక్క ప్రక్రియ జరిగిన తర్వాత ఆఖరికి బుక్ వచ్చింది. గుడ్. కానీ బుక్ కోసం అని అయితే చేయలేదు. వెరీ గుడ్ మేడం. మేడం, ఇప్పుడు మీరు ఇందాకలా ప్రస్తావించిన తొట్లకొండ, బొజ్జన్నకొండ, లేకపోతే బావికొండ, వీటిల్లో ఎవరైనా ఉత్సాహంగా మేము వెళదాం అనుకుంటున్నాం, చూద్దాం అనుకుంటున్నాం అంటే మాకు 1-2 గంట చూడలేం, మీరు సజెస్ట్ చేయండి అంటే మీరు ఇది ఖచ్చితంగా వెళ్ళండి అని దేన్ని సజెస్ట్ చేస్తారు? ఎందుకు? ఈ 3 క్షేత్రాల్లో నిజంగా చూసి ఆనందించడానికి తొట్లకొండలోనే ఎక్కువ ఉంది. తొట్లకొండలో ఒకటి చాలా సీనిక్ ప్లేస్, అది సముద్రం ఎదురుకుండా కనపడుతుంది. ఆ రోజుల్లో ఆ బౌద్ధ భిక్షువులు ఒక నేచర్ ఒడిలో అలా ఉండి వాళ్ళు అంత గొప్ప ఫిలాసఫీని వాళ్ళు ప్రాక్టీస్ చేశారా, ఇంత పెద్ద కల్చర్ని వాళ్ళు కాపాడారా అనిపిస్తుంది. అది కాక తొట్లకొండలో తరలుగా దాన్ని ఎక్స్పాండ్ చేశారు. బావికొండ చాలా పర్ఫెక్ట్గా దాని స్ట్రక్చర్స్ అవి కట్టేసి, ఇప్పుడు చూడండి, ఇల్లు చిన్నదైతే ఇల్లు పెద్ద చేసుకుంటాము, ఇక్కడ గదేస్తాం, అక్కడ గదేస్తాం, వరండా వేస్తాం, దానికి కొంచెం తీరు తను కనపడదు. అలాగ బావికొండలో కనపడదు. బావికొండ చాలా నీట్గా పర్ఫెక్ట్గా వాళ్ళు కట్టేసుకున్నారు. తొట్లకొండలో మీకు అది కనపడుతుంది. ఎందుకు అంటే జనాభా ఎక్కువయ్యారు అని. అలా అలా పెంచుకుంటూ వచ్చారు. అంటే మీరు ఇక్కడ ఒక మాంక్స్కి, భిక్షువులకు ఉన్న గదులు కట్టి దాని వెనకాతలు మళ్ళీ గదులు కట్టడం, కట్టిన గదిని మార్చేసి స్టోర్ రూమ్గా చేయడం, స్టోర్ రూమ్గా తీసేసి ఇంకోటి ఏదో చేయడం, మీకు ఇలాంటి మార్పులు అవన్నీ కనపడుతూ ఉంటాయి. ఇవి 2 కాకుండా నిజంగా నేచర్ని, బ్యూటిఫుల్గా ఉన్న నేచర్ని, లొకేషన్ ఎంజాయ్ చేయాలంటే పావురాలకొండ. పావురాలకొండ గతంలో రోడ్డు గట్రా ఉండేవి, ఏదో కచ్చా రోడ్డు, కొంచెం నడవాల్సి వచ్చేది. ఇప్పుడైతే రోడ్ అన్నది లేదు, క్రాస్ కంట్రీగా వెళ్ళిపోవడమే. పావురాలకొండ చాలా ఫెంటాస్టిక్ సైట్, అదే సీనిక్ సైట్ కూడా. ఇంకొక విషయం ఏంటంటే, ఆ బౌద్ధ భిక్షువులు ఏ విధంగా ఉండేవారు, ఎలాగ వాళ్ళు కట్టారు, ఒరిజినల్ షేప్లో చూడాలంటే బావికొండ వెళ్ళాలి. తొట్లకొండలో పూర్తిగా మార్చేశారు. డిపార్ట్మెంట్ ఆఫ్ ఆర్కియాలజీ దాన్ని రీబిల్డ్ చేశారు, కొత్తగా కట్టేశారు. కాబట్టి మీరు నిజంగా వాళ్ళు ఎలాగే కట్టారా, ఏ మెటీరియల్ కట్టారు, ఎలాగ వాళ్ళ డిజైన్ ఎలా ఉంటుంది, అది నిజంగా చూడడానికి బ్రాడ్గా ఉన్నాయి. కానీ డిజైన్స్, ఆ ఒరిజినాలిటీ ఆఫ్ ది స్ట్రక్చర్స్ చూడాలంటే మీకు తొట్లకొండలో కనిపించదు. అది టూరిస్ట్ సెంటర్ చేసేసారు, దాని యొక్క ఒరిజినల్ షేప్ పాడైంది. మీకు పావురాలకొండలో అది బాగా కనపడుతుంది. సో తొట్లకొండ, పావురాలకొండ, ఈ రెండింటిని ఎవరికైనా మీరు సజెస్ట్ చేస్తారు వెళ్ళండి అని? అంటే 1-2 చూద్దాం అనుకున్నా. నా పుస్తకం కనుక చేతిలో పట్టుకుంటే తొట్లకొండ చూడడం చాలా ఆనందంగా ఉంటుంది. మీరు దీంట్లో తొట్లకొండలో మీరు చెప్పారు, చాలా విషయాలు చెప్పారు. దాంట్లో నాకు ఒకటి, అక్కడ వాళ్ళు వేసుకునే బట్టలకి ఒక రకమైన రంగులు అద్దుకునేవారు. ఆ రంగులు ఎక్కడి నుంచి వచ్చాయంటే, అక్కడ పొదల్లోంచి ఆకులు తీసి దాని నుంచి ఆ రంగు వచ్చేది. ఆ రంగు ఊదారంగా, అది ఇదే అండి మన జేగురు. యాక్చువల్లీ వాళ్ళు ఒక్క రంగు అంటూ కాదు, ఊదారంగు నుంచి ఊదారంగు. ఆ తొట్లకొండలో అక్కడ తొట్టెలు బహుశా ఈ వీటికి రంగులు అద్దుకోవడానికి దాన్ని ఉపయోగించుకున్నారేమో
ఇవన్నీ కూడా. అవును. నేను యాక్చువల్గా ఇది నేను ఏటికొప్పాక, మనకి ఎలమంచిల దగ్గర ఏటికొప్పాకలో బొమ్మలు తయారు చేస్తాను. నేను అక్కడ విజిట్ చేశాను, అక్కడ ఒక అతనితో మాట్లాడాను కూడా. అతను కూడా నాకు ఇమీడియట్గా నాతో మాట్లాడుతూ 2 ఆకులు తెంపి అవును. ఇలా ఇలా లెవెల్ చూపించి చేతికి అంటుకుంటుంది. నలిపి చూపించాడు. అవును. ఇవి ఈ రంగులు వాడతామండి, న్యాచురల్ కలర్స్ ఇవి, అవును. ఈ కలర్స్ వాడతాం మేము, ఆ. దీని నుంచి రంగు తయారు చేసి వాడతాం, అవును. అందుకే కొంచెం కాస్ట్లీ ఉంటాయి న్యాచురల్ అవును. కలర్స్ వాడిన బొమ్మలు అవును. అవును. అని చెప్పాడు. ఉమ్. ఇదే రకమైంది నేను అక్కడ చూశాను. అక్కడ అవును. పొదల్లోంచి ఆయన మాట్లాడుతూ నాకు అక్కడ Correct, చూపించాడు correct. అనమాట. ఉమ్. సో నేను రిలేట్ చేసుకోగలిగాను, ఖచ్చితంగా ఆ. ఇలాంటి పొదలు అక్కడ ఉంటాయేమో అని చెప్పి. తొట్లకొండ చాలా బ్యూటిఫుల్ ప్లేస్ అండి, చాలా ఎక్సైటింగ్ ప్లేస్ అది. రీసెర్చ్ ఎంత సో చేసి తొట్లకొండ అండ్ పావురాలు, పావురాల ఈ కొండ, రెండింటిని తప్పకుండా విజిట్ చేయాలి, ఎవరైనా 1-2 విజిట్ చేయాలనుకున్న వాళ్ళు. బావికొండ కూడా చూడొచ్చు. ఓకే, అది చాలా ఎలాగ వాళ్ళు ఎక్స్కవేట్ చేశారో అదే ఫామ్ లో ఉంది. అవును, ఎందుకు అది కొంచెం లోపుగా ఉండడం వలన ప్రజలు వెళ్ళరు. అదే అప్రోచ్ ఉమ్. బహుశా ఉండకపోవచ్చు. మేడం, ఇంకొకటి ఏంటంటే మీ పుస్తకంలో చదివిన తర్వాత నాకు ఆ, ఆ, అనిపించింది, అటు శ్రీకాకుళం సాలిహుండం దగ్గర నుంచి ఇటు అనకాపల్లి బొజ్జలకొండ వరకు ఇంచుమించు ఒక 15 ఆరామాలని, మిగతా విషయాలు చెప్పినప్పటికీ ప్రధానంగా వీటిని కూడా మీరు దీంట్లో ప్రస్తావించారు. ఇక్కడ ఎక్కడా కూడా పలానా రాజు పోషించాడనో, పలానా జమీందారు గారు పోషించారనో అలాగా ఆనవాళ్ళే. సాధారణంగా రాజు పోషిస్తే ఆ ధర్మం అక్కడ విరాజిల్లుతుంది న్యాచురల్గానే. ఆ ఆధారం ఇక్కడ నాకు కనబడలేదు మీ పుస్తకంలో చదివిన మేరకు. ఒకటి, అలాగే మీరు చెప్పారు ఇంటి పేర్లు కూడా, బుద్ధాల ఇంటి పేర్లు కానీ, బుద్ధవరపు ఇంటి పేరు కానీ, లేకపోతే ఊళ్ళ పేర్లు కానీ, లేకపోతే ఇంకొన్ని ప్రాక్టీసెస్ కూడా, ఇప్పుడు పదాలు కూడా, ఈ చీర అనేది చీవారాలోంచి పాలి పదం నుంచి వచ్చిందని, అలాగే ఉపవాస దీక్ష కూడా బౌద్ధ ధర్మంలో ఉపవాస దీక్ష కూడా ఉన్నట్టున్నది. సో ఇంత ఉన్నది అంటే ఈ ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉండే సంస్కృతి మీద ఈ బౌద్ధం యొక్క ప్రభావం, లేకపోతే ఆ ఆచారాల ప్రభావం కానీ, ఆ ధర్మం యొక్క ప్రభావం కానీ ఎంతవరకు ఉన్నది? ఒకటి. 2, ఇప్పుడు అసలు అదేమి కనబట్టలేదు, కనుమరుగైందా? అంటే మనకి భారతదేశంలో ఒకటి మాటికి చెప్పేది ఏమిటంటే, బౌద్ధాన్ని తీసి ఊడబీక పారేశారు, బౌద్ధం లేదు, ప్రత్యేకంగా జరిగింది. అదేదో ప్రత్యేకంగా పనిగట్టుకుని బౌద్ధాన్ని తీసి బయటపడేశారు, బౌద్ధం ఇప్పుడు దేశంలో లేదు అని అంటూ ఉంటారు. నా అంచనా అది కాదు. బౌద్ధం ఎక్కడికి వెళ్ళలేదు. బౌద్ధం మన ఆచారాల్లోనూ, మన పేర్లలోనూ, మన భాషలోనూ, మన యొక్క ట్రెడిషన్లోనూ, మన కల్చర్లోనూ పాతుకుపోయి ఉన్నది. ఈరోజు ఏదన్నా ఒక ట్రెడిషన్ మీరు తీయండి, చెప్తాను, 1-2 ఉదాహరణలు ఇస్తాను. ఇది బౌద్ధంలోంచి వచ్చిందా, బౌద్ధులు మనకిచ్చారా, లేకపోతే హైందవ ఫెయిత్లోంచి మనకు వచ్చిందా చెప్పడం కూడా చాలా కష్టం. తీర్థం అన్న మాట, తీర్థాలు లూజ్గా అంటాం, అలా కాదు, ఏదో తీర్థానికి వెళ్ళారు అంటారు కదా. మీకు వింటే ఆశ్చర్యపోతారు, ఈ తీర్థానికి వెళ్ళి స్నానాలు చేసే ట్రెడిషన్ బౌద్ధం నుంచి వచ్చింది. మీరు పూరి దగ్గర చూసారా, చెక్కతో బొమ్మలు చేస్తారు, ఆ ట్రెడిషన్ బౌద్ధం నుంచి వచ్చింది. అయ్యాక జుట్టు ఇచ్చేయడం, అవును, చాలా చోట్ల ఉంది. ఇప్పుడు తిరుపతిలో ఫేమస్ గా ఉంది, తిరుపతి కాదు, మన అరసవెల్లి కూడా, ప్రతి క్షేత్రంలో కూడా, అన్నవరంలో కూడా ఉంది. అది కూడా బౌద్ధం నుంచి వచ్చింది. చెప్తే మీరు నమ్మరు కూడా. నేను ఈ మాట చెప్తే అతిశయోక్తి అనుకుంటారు. ఇంకొకటి చెప్తాను చూడండి. తొట్లకొండలో ఒక చిన్న స్తూపాన్ని ఒక చిన్న గృహంలో కట్టారు, స్తూప గృహ అంటారు, అది చిన్న చైత్య అనుకోవచ్చు. నేను విజిటర్ని తీసుకువెళ్ళినప్పుడు చూపిస్తాను, మీరు చూడండి. చిన్న వరండా ఉంటుంది, అంతరాళ అంటాం, లోపల గర్భగృహ, ఆ గర్భగృహలో చిన్న స్తూపం. దీన్ని చూస్తే మీకు డిజైన్ ఏమిటి కనపడుతోంది అండి అంటే వాళ్ళకి అర్థం కాదు, గుడిలా ఉంది అని ఒకళ్ళిద్దరు అన్నారు. ఆ గుడి కృష్ణశాస్త్రి గారు ఎక్స్కవేషన్ రిపోర్ట్లో ఆయన రాస్తారు, ఈరోజు మనం అందరూ చూస్తున్న గుడికి ఇది ఫస్ట్ గుడి అని ఆయన క్వశ్చన్ మార్క్ పెట్టారు. ఆ గుడి డిజైను ఇక్కడే కనపడుతోంది ఆయనకి. సో నిజంగా మీరు అక్కడికి వెళ్ళి ఈ మాట వెళ్ళినప్పుడు చూడండి, పైన ఒక చిన్న వరండా లాగా ఉంటుంది, లోపలికి వెళ్తే రౌండ్గా ఉంటుంది, దాని మధ్యలో స్తూపం పెట్టారు. లోపలికి వెళ్ళి పూజ అది ఏం చేస్తాం అంటే జపం చేయడం ఏదో చేసుకుని
బయటకు వచ్చి వెళ్ళిపోతాం అనమాట. అది గుడి అన్న కాన్సెప్ట్ ఇక్కడి నుంచి వచ్చిందా అని నాకు చాలా స్ట్రాంగ్ ఫీలింగ్ ఉంది. చెప్తుంటే నేను బొజ్జలకొండలో కూడా ఐ థింక్ నేను పైకి ఎక్కాను. ఆ. పైకి ఎక్కినప్పుడు లోపల అది కూడా లోపలికి ఒక గర్భగుడి ఆకారంలో ఒకటి ఉన్నది. అంటే భారతదేశంలో గుడి అనే ఒక స్ట్రక్చర్ మీకు దొరికింది 5th century ADలో. అంతకుముందు హైందవ మతంలో గుళ్ళు అన్న కాన్సెప్ట్ మనకి లేదు. 5th century AD. ఏడి దిస్ ఈజ్ BC. దిస్ ఈ 2nd 3rd century BC మనం మాట్లాడుతుంది. మీకు గుడి అన్నది మన హిందువులకి లేదు. మన ఎంతసేపు యజ్ఞాలు యాగాలు ఇది అది అనగానే ఐడల్ వర్షిప్ అన్నది మనకి లేదు. ఈ ఐడల్ వర్షిప్ అన్నది ఫస్ట్ మీకు గాంధారంలో కనపడుతుంది, గాంధార ఆర్ట్లో. ఇది మనకి హెలెనిస్టిక్ అంటే గ్రీక్స్ తీసుకొచ్చి మనకి ఇచ్చారు. ఐడల్ వర్షిప్ అన్నది ఐడల్ వర్షిప్. ఓకే. వాళ్ళు మనకి ఇచ్చారు. వాళ్ళకి రోమన్స్కి గ్రీక్స్కి విపరీతం ఐడల్ వర్షిప్, గుళ్ళు గోపురం అన్ని వాళ్ళకు ఉండేవి. అది అక్కడి నుంచి మనకు వచ్చింది. సో ఫస్ట్ గాంధారంలోంచి తర్వాత మథుర అది వచ్చి తర్వాత గుళ్ళు అన్న కాన్సెప్ట్ వచ్చింది. అది తీరా ఒక గుడి అని కట్టేసరికి మనకి 5th centuryలో స్టోన్ది కనపడుతుంది. అయితే ఒక చిన్న క్వశ్చన్, వాళ్ళు చెక్కతో కడితే ఒకవేళ అది ఏమన్నా కాలిపోయి కానీ శిథిలమైపోయి కానీ పాడైపోయి కానీ మనకి దొరకలేదా అంటే దానికి ఆన్సర్ నేను చెప్పలేను. కానీ నిజంగా ప్రూఫ్ ఆఫ్ ఏ టెంపుల్ మీరు అడిగితే 5th centuryలో దేవగఢ్ అనే ఊర్లో మధ్యప్రదేశ్లో దొరికింది. దానికి ముందు మీకు గుడి అన్నది కాన్సెప్ట్ కనపడదు. సో గుడి కాన్సెప్ట్ బౌద్ధం నుంచి అదే గుడి గర్భగుడి అనేది అందులో పెట్టి అక్కడ ఎవరినో ఒక వర్షిప్ చేయడం అది అన్నది అక్కడి నుంచి మనకి వచ్చింది. ఇంకో మాట చెప్తాను మీకు. ఇప్పుడు స్త్రీలు పురుషులను కూడా బొట్లు పెట్టుకుంటాం. అవును. మీకు ఫస్ట్ బొట్టు ఎక్కడ కనిపిస్తుంది తెలిసిన? బుద్ధుడి నుదురు మీద గాంధారంలో. ఓకే. సో మీరు మరి ఈ ఏది బౌద్ధం ఇచ్చింది, ఏది హిందుత్వం హిందూ మతం ఇచ్చింది, కల్చర్ ఇచ్చింది అని మీరు అడిగితే నాకు స్ట్రాంగ్ ఫీలింగ్ ఏమిటంటే ఇవేవి కూడా ఇలా సెపరేట్గా అది సెపరేట్గా ఇది అనడానికి వీల్లేదండి. ఇది ఒక మన కల్చరు, మన సంస్కృతి అన్నది ఒక నది లాంటిది. అది ప్రవహిస్తూ ఉంటుంది. ఈ చిన్న నది పిలవ కాలువ రావచ్చు, ఏదో పాయ రావచ్చు, ఏదో రావచ్చు. అది కలిసిపోయిన తర్వాత ఇది వేరా ఇదా అదా అని మనం అడిగితే మీకు ఎక్కడ చెప్పడానికి చాలా కష్టం. మీకు ఒక చిన్నది ఒక ఉదాహరణ ఇస్తాను. తొట్లకొండ మీద ఒక చిన్న తొట్టు ఉందండి. తొట్లకొండ నిండా తొట్లే, నీళ్ళు నాటుకుంటాయి. మంగలి తొట్టి అని ఒక తొట్టు ఉంది. మంగలి తొట్టి రాశారు. నాకు అది ఎలా తెలిసింది? వాచ్మెన్ చెప్పాడు. నీకు ఎలా తెలుసయ్యా అంటే నేను ఇక్కడే కదా పుట్టి పెరిగాను మేడం, మేము దాన్ని మంగళ తొట్టి అంటాం. మంగళ తొట్టి నేరాల చదువు పక్కనే ఉంటుంది. ఎందుకు అబ్బాయి దీన్ని మంగళ తొట్టి అంటారు అంటే మా చిన్నప్పుడు మాకు పుట్టు చేతులు అక్కడ ఇప్పించారు. ఎప్పుడు బుద్ధం దేశంలోంచి వెళ్ళిపోయింది. అవును. ఈనాడు ఈ కురవాడు నాతో మా వాచ్మెన్ చెప్పిన అతనికి ఒక ఆ రోజుల్లో 30 ఏళ్ళు ఉండొచ్చు. 30 ఏళ్ల క్రితం ఎప్పుడో వెళ్ళిపోయిన బౌద్ధం యొక్క ఒక క్షేత్రంలో ఒక మంగళతొట్టికి పిల్లల్ని తీసుకురావడం ఏమిటి, జుట్టు తీయించడం, పుట్టు జుట్టులు తీయించడం ఏమిటి, వీళ్ళు గుర్తుపెట్టుకోవడం ఏమిటి? సో మనం ఎలా అంటాం బౌద్ధం దేశంలో లేదు. అది అదేలేండి, మిళితం అయిపోయింది, ఇంటిగ్రేట్ అయిపోయింది సంస్కృతిలో. అది మేడం ఇంకొకటి ఏంటంటే మీరు మెన్షన్ చేశారు, నేను వేరే పుస్తకంలో కూడా చదివాను. హిస్టరీ ఆఫ్ విశాఖపట్నం నవలూరు వెంకటేశ్వరరావు గారు ఆయన రాశారు. మీరు కూడా ఈ అంశాన్ని మాధవధారలో, విశాఖపట్నం దగ్గర మాధవధారలో మధ్యయుగాల నాటి ఒక వైష్ణవాలయాన్ని రెనోవేట్ చేస్తున్నప్పుడు అది హిందూ పేపర్లో కూడా ఆ వార్త వచ్చిందని చెప్పి అది నేను హిందూ పేపర్ ఆర్కైవ్స్లో కూడా వెళ్ళి నేను చూశాను. దాంట్లో ఏంటంటే మాధవధారలో ఒక ఆలయాన్ని రెనోవేట్ చేస్తున్నప్పుడు అక్కడ దొరికిన ఒక ఇటుకలు ఆ సైజ్ దాన్ని చూస్తే ఇవి బౌద్ధారామాల్లో కట్టినప్పుడు ఉపయోగించినవిగా ఆ నమూనాలుగా ఉన్నట్టు అనిపించాయని. అలాగే ఇంకొక 2-3 మీరు దీంట్లో మెన్షన్ చేశారు. ఎవరంటే ప్రొఫెసర్ కొల్లూరు సూర్యనారాయణ గారు. ప్రొఫెసర్ కొల్లూరు సూర్యనారాయణ గారు ఆంధ్ర యూనివర్సిటీ ప్రొఫెసర్ గారు అనుకుంటాను. ఆయన కూడా పిలిచి కుక్కిరాపల్లి ఉదంతం, కుక్కిరాపల్లి ఆయన చిన్నప్పుడు అక్కడ ఆయన పరిశీలించిన ఈ ఆనవాళ్ళు మళ్ళా విజిట్ చేయడానికి వెళ్ళేసప్పటికీ అవి లేవని. అలాగే ఇంకొక ఆయన కూడా పుల్లటిధార, మాధవధార దగ్గర పుల్లటిధార దగ్గర ఉన్న ఈ బుద్ధ పాదాల పలకం ఒకటి
అవును. అది మిస్ అయిందని, ఇలాగా చాలా విషయాలు ఉమ్, ఏవైతే ప్రిజర్వ్ కాకుండా పోయాయి ఉమ్, అని రాశారు. నాకు అది రాసిన తర్వాత, చదివిన తర్వాత అనిపించింది ఏంటంటే ఒకటి, రెండు విషయాలు. ఒకటి, ఆర్కిటెక్చర్ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు సరైన డాక్యుమెంటరీ ఎవిడెన్సెస్ లేక ప్రిజర్వ్ చేయలేదా, లేకపోతే ఇది అబ్జర్వ్ చేసిన వాళ్ళు ఔత్సాహికులు దీన్ని ప్రాపర్ ఛానల్లో గవర్నమెంట్ దృష్టికి లేకపోతే కన్సర్న్ డిపార్ట్మెంట్ దృష్టికి తేలేకపోవడం జరిగిందా? ఉమ్, ఒకవేళ ఫ్యూచర్లో ఇలాంటివి మిస్ కాకుండా ఉండాలి అంటే ఔత్సాహికులు ఎవరైతే పరిశీలించారో దాన్ని ఎలా ప్రాపర్గా ప్లేస్ చేయడం. వింటున్నారు కదా? ఈ ప్రశ్నకి జవాబుతో పాటు మరిన్ని విశేషాలు, వివరాలు, నెదర్లాండ్స్ నుంచి మనం వెనక్కి తెచ్చుకుంటున్న కాపర్ ప్లేట్ ఇన్స్క్రిప్షన్స్లో ఉన్న విశేషాలు, అలాగే భారతదేశంలో నెలకొని ఉన్న అనేకమైన ధర్మాలు, సంస్కృతులు, వీటన్నిటి మధ్య పీస్ఫుల్ కోఎగ్జిస్టెన్స్ ఎట్లా సాధ్యమైంది, ఇంట్రెస్టింగ్ విశేషాలు ఇంకా ఉన్నాయి. పార్ట్ 2లో ఫైనల్ పార్ట్.